రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, రిజర్వేషన్ల కేసు రేపు సుప్రీంకోర్టు విచారించబోతుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ముందు ఈ కేసు లిస్ట్ అయింది. ప్రధానంగా తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ 9 కొట్టివేస్తూ తీర్పిచ్చింది. రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఆ 50% మించి రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తూ జీవో నెంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సో ఈ జీవో నెంబర్ 9 చెల్లదని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతా కూడా అకస్మాత్తుగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ తెలంగాణ హైకోర్టు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను కూడా నిలిపివేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది పిటిషన్. సో ఆ పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు అడ్మిషన్ లోకి తీసుకుని నెంబర్ కేటాయించింది. రేపు ఈ కేసును విచారించబోతుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఖచ్చితంగా తాము కంప్లీట్ గా ఎంపెరికల్ డాటా అంటే ఒక సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సర్వే ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా శాస్త్రీయ సర్వే జరిపాం. దాదాపు 56% మంది బీసీలు తెలంగాణలో ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసుకున్న తర్వాతనే బీసీలకు దాదాపు 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని, ఖచ్చితంగా ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకంగా రాష్ట్రం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అధికారం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో ఆ వాదన మరోసారి రేపు సుప్రీంకోర్టులో వినిపించబోతున్నారు. రైట్, థాంక్యూ వెంకటేష్.